మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ లేదా? అయితే మీ ఇంట్లో కూర్చొని మీ మొబైల్లో ఎన్పిసిఐ లింక్ ఎలా పూర్తి చేయాలో కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా గూగుల్లో ఎన్పిసిఐ అని ప్రెస్ చేయండి. తర్వాత ఈ లింక్ మీద క్లిక్ చేయండి. తర్వాత కస్టమర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఉన్న క్యాప్చా కొడితే మీకు లింక్ అయిన ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే అసలు మీకు ఏ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ ఉందో ముందు చూపిస్తుంది. ఎనేబుల్డ్ ఫర్ డిపిటి అంటే స్కీమ్స్కి వేసే అమౌంట్ అనేది ఈ అకౌంట్లో పడుతుందన్నమాట. ఒకవేళ లింక్ లేదనుకోండి, తర్వాత రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ అనే ఇంకో ఆప్షన్ ఉంటుంది, అందులో సీడింగ్ అని ఉంటుంది. తర్వాత మనకున్న బ్యాంక్ ఆప్షన్స్ అన్నీ చూపిస్తాడు. మీ బ్యాంక్ ఏదో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెష్ సీడింగ్ అని క్లిక్ చేయండి. తర్వాత మీ అకౌంట్ నెంబరు ఇచ్చి మళ్ళీ మీ అకౌంట్ నెంబర్ 2 సార్లు ఇవ్వండి. తర్వాత క్యాప్చా ప్రెస్ చేశాక ఓకే చేస్తే మీ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే 24 అవర్స్లో మీకు ఎన్పిసిఐ లింక్ పూర్తవుతుంది. మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ లేదా? అయితే మీ ఇంట్లో కూర్చొని మీ మొబైల్లో ఎన్పిసిఐ లింక్ ఎలా పూర్తి చేయాలో కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా గూగుల్లో ఎన్పిసిఐ అని ప్రెస్ చేయండి. తర్వాత ఈ లింక్ మీద క్లిక్ చేయండి. తర్వాత కస్టమర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఉన్న క్యాప్చా కొడితే మీకు లింక్ అయిన ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే అసలు మీకు ఏ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ ఉందో ముందు చూపిస్తుంది. ఎనేబుల్డ్ ఫర్ డిపిటి అంటే స్కీమ్స్కి వేసే అమౌంట్ అనేది ఈ అకౌంట్లో పడుతుందన్నమాట. ఒకవేళ లింక్ లేదనుకోండి, తర్వాత రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ అనే ఇంకో ఆప్షన్ ఉంటుంది, అందులో సీడింగ్ అని ఉంటుంది. తర్వాత మనకున్న బ్యాంక్ ఆప్షన్స్ అన్నీ చూపిస్తాడు. మీ బ్యాంక్ ఏదో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెష్ సీడింగ్ అని క్లిక్ చేయండి. తర్వాత మీ అకౌంట్ నెంబరు ఇచ్చి మళ్ళీ మీ అకౌంట్ నెంబర్ 2 సార్లు ఇవ్వండి. తర్వాత క్యాప్చా ప్రెస్ చేశాక ఓకే చేస్తే మీ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే 24 అవర్స్లో మీకు ఎన్పిసిఐ లింక్ పూర్తవుతుంది.